హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. రైతు భరోసా, రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో వాస్తవానికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అంశానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే సమాచారం ఏంటి అంటే, రైతు భరోసా లేదా రైతు బంధు ఎప్పుడు అందించబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా, రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు, అలాగే కౌలు రైతులకి ఈ నిధులు ఎలా ఇవ్వబోతున్నారు అనే అంశాలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరందరూ ఈ వీడియో కింద చూపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు చేసిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మొట్టమొదటి రైతాంగ పథకం తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం మీకు వర్తించిందా, వర్తించలేదా? కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకి చేసిన ఈ 2 లక్షల రుణమాఫీ మీకు జరిగిందా, జరగలేదా? జరిగితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 లక్షలకి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ప్రారంభించింది. దాన్ని ఆగస్టు 15కే పూర్తి చేస్తామని చెప్పినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4,25,000 మంది ఖాతాలలో ఈ డబ్బులు అనేవి జమ కాలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ చివరి వరకు డెడ్లైన్ పెట్టుకొని ఈ పథకాన్ని అక్టోబర్ మొదటి వారం కల్లా ఈ 4,25,000 మంది ఖాతాలలోకి జమ చేసి ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియని పూర్తి అయింది అనే దానిపై స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తారీఖు నాడు 4వ విడతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను ప్రకటించబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఈ రైతు భరోసాకి సంబంధించిన 7,500 రూపాయలకి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని కనుక వచ్చేసినట్లయితే మీ అందరికీ తెలిసిన విషయమే. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయల పథకానికి సంబంధించి, అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించిన రైతు బంధు 5,000, 4,000 రూపాయల పథకాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేస్తూ 7,500 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సబ్ కమిటీ యొక్క కర్తవ్యం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం, నిపుణులు, ప్రజల నుండి అభిప్రాయాల సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రైతు భరోసా 7,500 రూపాయలు, అలాగే కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలకి సంబంధించి ఒక నివేదికను సమర్పించమనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సబ్ కమిటీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అభిప్రాయ, నిపుణుల అభిప్రాయం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినట్లుగా తెలుస్తుంది. ఆ నివేదికలో ఈ అంశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సుమారుగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఈ 7,500 రూపాయలను ఇవ్వాలి అన్నట్లుగా సూచనలు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వొద్దు అని సూచన ఈ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయబోతున్నట్లుగా కూడా మీరు ఈ సందర్భంగా సమాచారం అయితే చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 ఎకరాలకి అంటే 7,500 రూపాయలు అంటే సుమారుగా 75,000 రూపాయలు అనేవి ఒక్క కారుకి రావడం జరుగుతుంది. అదే సంవత్సరం పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అనే విషయానికి వచ్చేసినట్లయితే, 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ అక్టోబర్ 10వ తారీఖు కల్లా పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. ఆ పథకం పూర్తయిన అనంతరమే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఖాతాలలో 18,000 కోట్ల రూపాయలను సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ఈ 4,25,000 మంది రైతుల ఖాతాలలో ఈ దసరా కానుకగా 4వ విడత పేర్లను విడుదల చేసి వారి ఖాతాలోకి నిధులు మళ్లించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అనంతరమే 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఈ అక్టోబర్ చివరి నాటికి ఈ పథకాన్ని కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించే ఇప్పటికే ఆల్రెడీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లుగా తెలుస్తుంది. సో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం పైన కూడా ఒక ప్రకటన చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి, రైతు బంధుకి సంబంధించి, పంట పెట్టుబడి సాయం నిధులకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి ఇలాంటి విశ్వసనీయ సమాచారాలను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.